మోగ్లీ ఇది డిసెంబర్ 12th అయితే థియేటర్లో రిలీజ్ అయింది. ఇప్పుడైతే ఓటీటీకి అయితే వచ్చేసింది అనమాట. నాకైతే మూవీ ఓవరాల్గా అయితే యావరేజ్ వాచబుల్ అయితే అనిపించింది. దీంట్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఫస్ట్ హాఫ్లోనే వచ్చిందనమాట. ఫస్ట్ హాఫ్లో మూవీ అనేది మనం అంతలా కనెక్ట్ అవ్వం. ఎందుకంటే అక్కడ సీన్స్ కానీ ఆ లవ్ స్టోరీ కానీ అయితే మనకి అంత కనెక్టివిటీగా ఉండదన్నమాట. ఎందుకంటే సీన్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ ఈ సీన్ రావాలి, ఇప్పుడు ఈ సీన్ పెడదాం అన్నట్టుగా ఏదో ఆర్టిఫిషియల్గా పెట్టినట్టు ఉంటుంది తప్ప మూవీ ఫ్లోలో వెళ్తున్నట్టయితే మనకి ఎక్కడ అనిపించదు అనమాట. ఆ లవ్ స్టోరీ కూడా అలాగే ఉంటుంది. స్లో ఫ్లేస్లో వెళ్తూ ఉంటుంది, చాలా లెంతీగా అనిపిస్తుంది, చాలా స్లో ఫ్లేస్లో వెళ్తూ ఉంటుంది. అయ్యో పెట్టాలి కదా అని పెట్టినట్టుగా సీన్స్ కూడా ఉంటాయి అన్నమాట. యాక్టింగ్ విషయంలో కూడా నాకు అంతగా కనపడలేదు ఫస్ట్ హాఫ్లో అయితే కనుక. కొన్ని పోర్షన్లో బాగుంది తప్ప ఓవరాల్గా ఇప్పుడు యాక్ట్ చేయాలి ఏదో చెయ్యాలి కదా, యాక్ట్ చేయాలి కదా అన్నట్టుగా చేసినట్టు ఉంది తప్ప నాకైతే ఫుల్ఫిల్గా అయితే యాక్టింగ్ అయితే ఫస్ట్ హాఫ్లో అస్సలు కనపడలేదు. ఇంకా అదే ఫ్లోలో అయితే తీసుకెళ్తారు, లవ్ స్టోరీ అంటారు ఇది అంటారు అని తప్ప అంత అయితే వర్కౌట్ అవ్వలేదు. ఇంక ఇంటర్వెల్గా వచ్చే లోపలికి ఈ మూవీకి మెయిన్ క్యారెక్టర్ కాదు, ఈ మూవీకి పిల్లర్ అనమాట బండి సరోజ్ కుమార్ గారు. అయితే ఆయన క్యారెక్టర్ అయితే ఇచ్చి పడేశారు అంతే. అంతే ఆయన క్యారెక్టర్ కానీ ఆయన చేసిన యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా ఆ రోల్లో ఇంకెవరు ఫిట్ అవ్వరు అన్నట్టుగా చేశారనమాట. ఆయన సెకండ్ హాఫ్ నుంచి అయితే వస్తారనమాట. ఇంకా హీరోకి ఇంకా విలన్కి వార్ అయితే జరుగుతూ ఉంటుంది. ఆ సెకండ్ హాఫ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అక్కడ యాక్టింగ్ కానీ సీన్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ అయితే తీసుకెళ్లారు సెకండ్ హాఫ్ మొత్తం. అక్కడ ఎమోషనల్ సీన్స్ కానీ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి అనమాట. విలన్ రోల్గా చేశారు, చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా ఆ క్యారెక్టర్లో ఆయన తప్ప ఇంకెవరిని ఊహించుకోలేవు, అంత బాగా అయితే అక్కడ ఫిల్అప్ చేశారనమాట. ఇంకా స్క్రీన్ మీద ఆయన కనపడిన ప్రతిసారి అక్కడ సీన్స్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ చాలా బాగుంటుంది. ఆయన వచ్చిన ప్రతిసారి మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఆయన క్యారెక్టర్ని అయితే మనం ఎంజాయ్ చేస్తూనే ఉంటాం అన్నమాట. అంత బాగా అయితే అక్కడ ఆయన యాక్ట్ చేశారు. ఆయన క్రేజీ క్యారెక్టర్ అయితే స్క్రీన్ మీద అయితే కనపడుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ చాలా చాలా బెటర్ ఫస్ట్ హాఫ్ మీద పోల్చుకుంటే. సెకండ్ హాఫ్ పర్లేదు అనిపించింది నాకైతే, ఎందుకంటే అక్కడ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. ఇంకా వైవర్ష గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. వైభవ్ గారు అయితే మెయిన్ క్యారెక్టర్లో చాలా బాగా యాక్ట్ చేశారనమాట. లైక్ కలర్ ఫోటోలో తన సుహాష్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎలా చేశారు దీంట్లో సేమ్ అలాగే ఉందన్నమాట. కొంచెం కర్మ అని చెప్పి ఆయన్ని అయితే డిజైన్ చేశారు, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది కూడా. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకా విలన్ని మనీ ఎక్కడన్నా తక్కువ చేసేస్తారేమో, లో చేసేస్తారేమో, ఇంకా హీరోని హైలైట్ చేయడానికి అనుకున్నాం. కానీ ఆయన క్యారెక్టర్ మాత్రం ఆయన అలాగే ఉంచి బాగా యూజ్ చేసుకున్నారనమాట. నాకు మూవీ ఓవరాల్గా చూసిన తర్వాత అనిపించింది ఇది బండి సరోజ్ కుమార్ విలన్ని ఎంట్రీ చేద్దామని తీసినట్టుగా అనిపించింది ఈ సినిమా. అంత ఆయన కోసమే తీసారేమో ఈ సినిమా అన్నట్టుగా అనిపించింది అనమాట. ఆయనే ఈ మూవీకి మొత్తం మెయిన్ అనమాట. నాకు అలాగే అనిపించింది. ఓవరాల్గా అయితే నాకైతే యావరేజ్ వాచబుల్ అని అనిపించింది. మీకు ఏమైనా చూడాలనుకుంటే ఈ టీవీలో అయితే